తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారు సమంత నాగ చైతన్యల డివోర్స్ గురించి ఇలా కామెంట్ చేశారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. కొండా సురేఖ గారు చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ గారికి సమంత సెక్షువల్ ఫేవర్ చేస్తే అక్కినేని ఫ్యామిలీస్ యొక్క ప్రాపర్టీస్ ని కూల్చారని కేటీఆర్ గారు చెప్పడంతో అక్కినేని ఫ్యామిలీ సమంతని ఫోర్స్ చేయడం వల్లనే తను డివోర్స్ తీసుకుంది అని కొండా సురేఖ గారు కామెంట్ చేశారు. ప్రీవియస్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో సమంత నాగ చైతన్యల డివోర్స్ కి కేటీఆర్ గారే ముఖ్య కారణమని రూమర్స్ కూడా వినిపించాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు యాక్టివ్ లో ఉన్నప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని రకుల్ రావు అని చాలా సార్లు అన్నారు. తారక రామారావు పేరు మార్చుకోవా, నీ ఇష్టం ఉంటే ఒకవేళ రకుల్ రావు పెట్టుకో అని కూడా చెప్పిన కదా గతంలోనే. అలాగే కొండా సురేఖ గారు కూడా కేటీఆర్ గారి వల్లనే రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ కి ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని వంటి ప్రముఖ హీరోలు రియాక్ట్ అయ్యారు. సమంత అండ్ నాగ చైతన్యల డివోర్స్ విషయంలో అలాగే రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కేటీఆర్ గారి పేరు చాలా సార్లు వినిపిస్తుంది. ఈ విషయంలో కేటీఆర్ గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి కేటీఆర్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.